తెల్లని మల్లెల పూలవనంబులవో ముద్దుల భ్రమరాంబ తెల్లని మల్లెవనంబు ఓ ముద్దుల భ్రమరాంబ మెలిగినాడు అతడు పిల్ల సాగదోరవా పిల్లను వాళ్ళ మామ ముసలోడు బస్ స్టాండ్లకు పోయి ఏం పని చేస్తాడు బస్ స్టాండ్లో ఒక మార్క తింటారు గాడి కొండి అంటే నోటికి ముద్దుకొస్తున్నది కొండి నువ్వు వేరే పేరు అమ్ములు అని విలువ ఏమైనా అయ్యా కచేరి పెట్టు చలి పెడుతున్నది నీకు చలి పెడతలేదా ఏం పెడుతుందే చలి నీ ముసల్దాలకు తొక్కుతున్నావు ఏమై అమ్మాయి మబ్బులు ఇంతగానం తిప్పలు కడుతున్నావు ఒక్కటే వెళ్తున్నావు కొండి అంటానే నేనేం తిప్పలు పెడితే బిడ్డ మా అమ్మ గాని తమ్ముడిని బండి ఇచ్చి తోలిస్తే అక్కని తోలుకరా ఇందుకు ఇప్పుడు ఎందుకు తోలుకరమ్మా నా అమ్మ సంక్రాంతికి రాకున్నా నేను ఏమో తెల్ల ఎల్లుండి సంక్రాంతి పెట్టుకొని భోగి పండుగ నాడు బిడ్డలు ఏంది భోగి పండుగ చేసుకుంటే ఏమన్నా రావులే నన్ను భోగి పండుగ చేసింది భోగి మంటలు అంటించింది బిడ్డలే కొండమ్మ లేకుండా కొమరమ్మ ఏమన్నా చేస్తుందా అమ్మ నువ్వు ఈడుంటే ఏమొస్తుంది నాకు ఆ సూది గొడుపులు తీసుకొని అట్ట 2 గుంజాలి నీకు ముందు నీ పిర్రలకు గుంజాలి మళ్ళా అంటేనేమో మా అత్త అట్లా అని ఇట్లా అంటే అంటారు మీరు లేకుండా భోగి మంటలు అంటించుకుందా అమ్మా ఇట్లా పట్టుకో నేనున్నానా మీగా నాకు సిగ్గు అయితే ఏమాయ నీకు అట్టుకుతావు నీకేమొచ్చింది రోగము కొంగ కళ్ళదానికి వంక మెడల దానికి ఇంత మంచి చీరలు తెచ్చినావు ఇగో నాకు ముసలి చీర తీసుకొని వచ్చినావు నేను ఇవి మొగలను మంతరిచ్చి ఆ బెడ్రూమ్ లలో మంతరించుకొని ఎప్పుడు పైసలు దంతరించుకుంటాయో ఆ పాల బిల్లు బోల బిల్లు పడ్డప్పుడు సోక్ మీద తయారైన నన్నేం ముసలిదాని లాగా తయారు చేసినావు నేను పోతుంటాను అవి ఎంత సోక్ మీద తయారైనా అటు మొగలు భయపడుతుండరా భయపడతలే కొండ మానంగానే మొగడు కాదు ఈ ఊరు మొత్తం గజ్జన అంకుతుంది చీరలు వద్దమ్మా వదిన 2 చీరలు ఇప్పి ఇప్పటి నుంచి అవే కట్టుకుంటాను ఎందుకు ఈయనే ఇప్పేసి ఈయన కట్టుకోరు ఇద్దరు బాటకాడ మంచి తాళ కూడా నీకు చిన్నపిల్లలు లేక పట్టుకో బిడ్డ ఎల్లబడుతుందమ్మా ఆ భోగి మంటలు వెలిగించు సరదాగా ఆడుకుందాం పాడుకుందాం బాయమ్మో నేను వద్దంటున్నా అని బిడ్డ నీ చేతులతో వెలిగించు నా చేతిలో బిడ్డ ఇగో నా కొండి వెలిగిస్తే నాకు యథార్థమవుతుందిరా మీ అమ్మనే అంటియాలి నాయన మళ్ళీ మీ చేతికి ఇస్తాను అనుకున్నా ఏ బిడ్డ ధాన్యాలు భగవంత శంకర పరమాత్మ ఏడుకొండ లెంకన్న సమ్మక్క సారక్క జాంగిరి పీర్లు యమలాడ రాజన్న ఎక్కడున్నారు తండ్రి ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ మాంకాలమ్మ అందరికి మొక్కుతున్న తల్లి పాడి పంటలు చల్లగా ఉండి రైతులు చల్లగా బతికి పాడి పంటలు మంచిగా వండి నవధాన్యాలు ధాన్య రాసులు ఇంటి నిండా నిండాలంటాను కోరుకుంటున్న తల్లి నా బిడ్డ కొండమ్మ ఏ పని మొదలు పెట్టినా సకల రాజ్యాలే బాగుపడ్డాయి ఈ భోగి మంటలు కూడా నా బిడ్డ చేతుల మీదే అండి వెలిగిస్తా అమ్మ రాజ్యాలు బాగుపడు ఇంకా సిరికి కానీ మా అత్తగారి ఇంట్లో నేను అడుగు పెట్టంగానే అందరు అడక తింటురమ్మా మా మామ బస్ స్టాండ్లో అడక తింటుండు మా అత్త బాలనార్లు అడక తింటుందమ్మా నీ పని నువ్వే చెయ్యి మంచిగా నీ చేతి ఉంటేనే మొదలు పెట్టు నేనేం వద్దమ్మా మనవే అవి మొక్కాలా అవి మనసులా అవి అడుగు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో చెత్తనే ఉండదు అవి అడుగు పెట్టినప్పటి నుంచి మనకేం మంచిగా ఉండదు మొగడా సరే మనకేనాడు నీకు ముద్దుగుంటది మంచి కోటలు తెచ్చి పెడతాయి కళ్ళు తెచ్చి పెడతాయి అవును అవునమ్మో నేను ఈయన పుట్టుకోమంటే మంచి నీళ్ళు కాదు కదా ఉప్పురాలు పుట్టాయి ఊళ్ళో అడక తింటాం వెలిగిస్తున్నా బిడ్డ అయ్యా మగేశా ఎప్పుడు వచ్చిన తమ్మి బాగుండవా నీ పిల్లల పిల్లలు బాగుండరా మీ ఇంటికి వెలిగియలే
ఎలిగలేక పొద్దుగా లేస్తే మా అక్కింటి కాడ వెలిగిస్తారని సంతోషం కొద్దిగా చూడనీకి సల్ల సలిపి తమ్మి బాగుండవా రాజు నాగరాజు శివ బాగుండవా నువ్వేడుకోయినవరా దొడ్డికైనా రాత్రి మింగక రా అన్న మీ అక్కకు మీ అక్కది ఇడ్సబెట్టింది అంతా నువ్వే మింగి కాలవారు అమ్మా నీ కొడుకు అంటిస్తాడేమో బిడ్డ వద్దమ్మా నా కొడుకు వద్దు నేను వద్దు నా మొగోడు వద్దమ్మా నా కాందానే వద్దమ్మా అమ్మ బాబాయ్ మంచిగా లేదు మాది నువ్వే అంటించుకో అబ్బా ఏమి ఇస్తున్నావు అయ్యా అంటుకోకపోయా మగడా మంచిగా మొక్కి అంటివేటే ఎంతగానో మొక్కనే ఏమలాడ రాజన్న సమ్మక్క సారక్క ఏడుకొండ లెంకన్న ఎల్లమ్మ పోషమ్మ జాంగ్రీ పీర్లు మంచిగా చూడమని భగవంతుడా శంకర పరమాత్మ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా కోడన్లు నా కొడుకులు మాత్రం ఉండొద్దు నా బిడ్డ ఏక నెంబర్ ఉండాలి నేను 2 నెంబర్ ఉండాలి నా చిన్న కొడుకు నా బంగారు కొడుకు ఫస్ట్ నెంబర్ ఉండాలి గోకుల పాండురంగయ్య గోకుల పాండురంగయ్య గోకుల పాండురంగయ్య గల్లు గల్లు నరారావేతకుల పాండురంగయ్య గోకుల పాండురంగయ్య గోకుల అన్ని సపాటు కొట్టి ఎవరికి వస్తుంది 1 2 కొట్టు జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా దర పోయి తారు పోయి జాజికాల పోత పోయి ఈ పునా ఇంజనమయ్యి రిటన సందుకమయ్యి పక్కన బసింగమయ్యి అందమైన సందమామ సారింగా తిప్పవయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఓ జంగమయ్యా జాలే పోసినవేమయ్యా వచ్చినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా దళమై జల్తారు పోయి జగకాల పోత ఇప్పుడు జనమయ్యి రిటన అందుకమై పక్కన బసింగమై అందమైన సందమామ సారింగా తిప్పవయ్యా గుట్టినవేమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఓ జగమయ్యా జాలే పోసినవేమయ్యా జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఓ జగమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా నీవు ఓ పిల్ల నిన్నేమంటినే కొమురమ్మ నిన్నేమంటినే ఓ పిల్ల నిన్నేమంటినే కొమురమ్మ నిన్నేమంటినే బంతి పూలుని ఓ పిల్ల కొమురమ్మ బంతి పూలు నా మీన భ్రమలు జంజని బంతి పూలు నా మీద భ్రమలు జంజని మీద ఓ పిల్ల నిన్నేమంటినే కొమురమ్మ నిన్నేమంటినే ఓ పిల్ల నిన్నేమంటినే కొమురమ్మ నిన్నేమంటినే మల్లె పూలు నా మీన మనసు వడే నీ మీన మల్లె పూలు నా మీద మనసు వడే నీ మీద ఓ పిల్ల నిన్నేమంటినే కొమురమ్మ నిన్నేమంటినే ఓ పిల్ల నిన్నేమంటినే కొమురమ్మ నిన్నేమంటినే ఓ పిల్ల నిన్నేమంటినే కొమురమ్మ నిన్నేమంటినే ఓ పిల్ల నిన్నేమంటినే నిన్నేమంటినే ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా మల్లె పూలు నా మీద మనసు మాత్రం నీ మీద మల్లె పూలు నా మీద మనసంతా నీ మీద ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా
ఓ పిల్లగా చామంతి పూలు నా మీద మనసంతా నీ మీద చామంతి పూలు నా మీద చాది కలిగే నీ మీద చామంతి పూలు నా మీద మనసంతా నీ మీద చామంతి పూలు నా మీద మనసు వడే నీ మీద ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా ఓ పిల్లగా నిన్నే ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా దాకపూలు నా మీద మనసు వడే నీ మీద దాకపూలు నా మీద మనసు వడే నీ మీద ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా ఓ పిల్లగా ఐ లవ్ యూ ఓయ్యా రావు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే చెప్పు ఐ లవ్ యూ కొమరే ఐ లవ్ యూ మేర్ గుడ్ ఓ పిల్లగా నిన్నేమంటినా పాపయ్య నిన్నేమంటినా ఏమయ్యా ఏంటది పండుగ పూటల్లో కూడా ఏంది పాటలు అరే ఖుషి మళ్ళీ చచ్చినోడు ఎవడు బతుకుతాడు ఎవడునే గంత మాట అనకయ్యా మరి పండుగ పూటల్లా కొండికి నువ్వు నీకు నేను నాకు నువ్వు మన ముగ్గురు అదే గా మాట అంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంటది కొమ్మిరి నీవు నేను కొండమ్మ నీవు నేను ముగ్గురం ఉన్నాం మరి కొడుకులు కోడాలి ఎక్కడ పోలే ఎందుకన్నా కొడుకోని ఓ పిల్లగా నిన్నేమంటినా నీ కొడుకుల నేనేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా కొడుకుల నేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా నీ కోడళ్ళనేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా కోడల్లా ఏమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా నీ కోడళ్ళనేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా కోడళ్ళ నిన్నేమంటినా నా ఉసురు పోసుకుంటావే అందుకురా పిల్లగాడా ఓ పిల్లగా నిన్నేమంటినా కొడుకుల నేమంటినా ఓ పిల్ల ఏందయ్యా పండుగ పూట ఏమైంది చలి పెడుతున్నది అసలుడే గాని మహానుభావుడు వచ్చిందా చలి పెడుతుందా 1 రూపాయి ఇస్తా పిల్ల కొమరి 1 రూపాయి ఇస్తా 1 రాయి కమ్మలిస్తా నువ్వు రయ పిల్లో నా బంగులకు రంగులయ్య నువ్వు రయ పిల్లో నా బంగులకు రంగులయ్య చూడే చూడు మేరే ఓరి యారో బార కార మారతారో 2 రూపాయలు ఇస్తా 2 రాళ్ళ కమ్మలిస్తా నువ్వు రవే పోరు నా బంగులకు రంగులయ్య నువ్వు రవే పోరు నా బంగులకు రంగులయ్య పోరు నా బంగు కొమరమ్మ నా బంగులకు రంగేరికరా ఓయ్యా ఓ పిల్లగా ఏమది 2 రూపాయలు వల్ల 2 రూపాయలు వల్ల 2 రాళ్ళ కమ్మల నేను రాను పిలగో నీ బంగులకు రంగులయ్య నేను రాను పిలగో నీ బంగులకు రంగులయ్య ఓ పిల్ల కొమరి 3 రూపాయలు ఇస్తావో పిల్ల 3 రూపాయలు ఇస్తా ముక్కుకు ముక్కేరదేస్తా నువ్వు రవే పోరు నా బంగులకు రంగులయ్య నువ్వు రవే పోరు నా బంగులకు రంగులయ్య ఏ పిల్ల కొమరి నా బంగులకు రంగేరిక అదే పిల్లగా అదేంటది 3 రూపాయలు వల్ల ముక్కుకు ముక్కేర వల్ల నేను రాను పిలగో నీ బంగులకు రంగులయ్య నేను రాను పిలగో నీ బంగులకు రంగులయ్య ఓ పిల్ల కొమరి ఓ పిల్ల చెప్పు
4 రూపాయలు ఇస్తా ఓ పిల్ల 4 రూపాయలు ఇస్తా నకలేసి నీకు చేపిస్తా నువ్వు రావే నా బంగులకు రంగయ్య నువ్వు రావే నా బంగులకు రంగయ్య ఓ పిల్లగా ఏమది 4 రూపాయలు వల్ల నువ్వు ఇచ్చేటివి 4 రూపాయలు వల్ల నాకు లేసు నేను రను పిలగో నీ బంగులకు రంగులయ్య నేను రను పిలగో నీ బంగులకు రంగులయ్య ఓ పిల్ల మేరా యారు మేరా ప్యారు దిల్ కా తుకడా మేరా దిల్ కా తుకడా హై చాడ్రా మల్లె 5 రూపాయలు ఇస్తా అద్దాల సీర తెస్తా 5 రూపాయలు ఇస్తా అద్దాల సీర తెస్తా నువ్వు రావే పోరు నా బంగులకు రంగయ్య నువ్వు రావే పోరు నా బంగులకు రంగయ్య నువ్వు రావే పోరు నా బంగులకు రంగయ్య ఏమది బాగానే చెప్తున్నావు గాని చెప్ప 5 రూపాయలల్లా 5 రూపాయలల్లా అద్దాల రైక వల్ల నేను రను పిలగో నీ బంగులకు రంగులయ్య నేను రను పిలగో నీ బంగులకు రంగులయ్య నీ బంగులకు రంగులయ్య నేను రనుపో బంగులకు రంగులయ్య ఎట్లానే మరి నేను రానయ్యా నువ్వు నాకెన్ని ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా అద్దాల రైకి తెచ్చినా 3 రూపాయలు ఇచ్చినా ముక్కుకు ముక్కెర తెచ్చినా 2 రూపాయలు ఇచ్చినా 2 రూపాయల కమ్మలు తెచ్చినా నేను రానయ్యా నీ బంగ్లా కలరే నీకే రాను వచ్చి ఆడదాన్నే కాదు నేను అంతే అంటావా అంతే 7 రూపాయలు ఇస్తా ఓ పిల్ల 7 రూపాయలు ఇస్తా ఓ పిల్ల ఓ చదివి 7 రూపాయలు ఇస్తా ఓ పిల్ల చెప్పు 7 రూపాయలు ఇచ్చినాక ఏం చేస్తావు హలో 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 7 రూపాయలు ఇస్తా ఓ పిల్ల దిట్టంగా ఉండే గుంజకు ఏం గుంజను కాదు దిట్టంగా ఉండు గుంజలాని మన బదలాన్ని చేస్తా 7 రూపాయలు ఇస్తా ఓ పిల్ల కొమ్రి చెప్పు 7 రూపాయలు ఇస్తా ఎండి గొలుసులు ఇస్తా నువ్వు రావే పోయో నా బంగులకు రంగులయ్య నువ్వు రావే పోయో నా బంగులకు రంగయ్య పిల్లగా ఏమది నీవు 1 రూపాయి కాడికి వెళ్ళి 7 రూపాయల కాడికి వస్తేవి ఈను చెప్తా చెప్పే ఓ పిల్లగా ఓ పిల్ల ఓ పర్సల వద్ద పిల్లగా ఓ సినారి మంటలు పడే గోచి నాకు ఎరుకుండదు కానీ అసోయ్ నీ 7 రూపాయల వల్ల ఎండి గొలుసుల వల్ల నేను రను పిలగో నీ బంగులకు రంగులయ్య నేను రను పిలగో నీ బంగులకు రంగులయ్య నేను రాను పిలగో నీ బంగులకు రంగులయ్య నేను రను పిలగో నీ బంగులకు రంగులయ్య मेरा यारो मेरा दिल का टुकड़ा है चाटा बल्ले बोलो सुनो यारो बोलो क्या जी क्या होना बोलो मेरे को भी बोलो मैं बोलता हूँ हेलो बीबी बोलो बात सुनो ना यारो बोलो 9 రూపాయలు ఇస్తా ఓ పిల్ల కొమ్రి 9 రూపాయల కాడికి వచ్చింది అమ్మ మగ 9 రూపాయలు ఇస్తా ఎందుకు అట్లా చూస్తున్నావు చెప్పరాదు నువ్వు అక్కడ పోతే ఇక్కడ పోతా చెప్పు అయ్యా నా పానం మెలకపోతున్నది పిల్లలు ఉండరా అయ్యా చెప్పు అబ్బో అది ఒకటి అడ్డం ఉండదు కదా దేవుడు చెప్పు సాల్తీ 9 రూపాయలతోటి ఏం చేస్తావు 9 రూపాయలు ఇస్తా నీకు నేను తెస్తా ఓ పిల్ల కొమ్రి 9 రూపాయలు ఇస్తా తోవకు నేను తెస్తా నువ్వు రావే పిల్ల నా బంగులకు రంగులయ్య నువ్వు రావే పిల్ల నా బంగులకు
తోమకి నేను తెస్తారా అవే కొమరి బావా అదేం మడతలా ఓ పాప మడతలా కొమరి ఓ కాటి పాపడా ఓ పాప నూనెలో పెడితే ఇంత మంట పెట్టిందట 9 రూపాయలలా ఓ బావా ఓ మడతలా 9 రూపాయలలా నీ తోవకు నేనొస్తా తోలుకపో బావో నీ వెనక నేను వస్తాను తోలుకపో బావో నీ వెనక నేను వస్తాను బాబు నీ ఎంబడి నేను వస్తున్నా తొలకపో బావో నీ ఎంబడి నేను వస్తాను తొలకపో బావో నీ ఎంబడి నేను వస్తాను బావా మడదలా నీ 9 రూపాయలొద్దు నీ 6 రూపాయలొద్దు నీ 7 రూపాయలొద్దు తవ్వ చూపిస్తున్నావు కదా నీ తవ్వకు నేను వస్తా నేను లగ్గం ఆడుకుంటా నీతోటి ఉంటా నీతోటి పిల్లలుగా అంట నన్ను బాగా చూసి లగ్గం చేసుకొని పోలు తిరిగి మంచిగా చూసుకో ఏలు బట్టి పోలు తిరిగి మంచిగా చూసుకో ఉండదయ్యా ఆట పాట ఎంత ముద్దుగున్నది అద్దంలో నీళ్ళక అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఎంత సంభ్రూపము ఎంత సువాసన ఎంత మర్దమైన అమ్మా నువ్వు నాన్న డ్యాన్స్ చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది అమ్మా చాలా సరదాగా జరిగిందమ్మా భోగి నాకు చాలా ఆనందం అనిపించింది వదిన మేము అందరం ఎంజాయ్ చేసాం మరి మీ అన్నని మీ వదిన కూడా ఎగిరిపోయారా జరిసేపు అన్నా వదినతో డ్యాన్స్ అన్నా ఆయన ఈడ చెయ్యాడు అది బెడ్రూమ్ లేచి వంగబెట్టి గుద్దుతాడు చూడు అప్పుడు అమ్మో నేను త్వరలకెళ్ళి చూసిన 3 సార్లు పని పెట్టుకున్నట్టున్నావు నా పెద్ద కొడుకు అవును బెడ్రూమ్ లో వంగబెట్టి గుద్దుడు బాబా నన్ను పెళ్లి చేసుకున్నావు నాతోటి మా అమ్మ నాయన ఒక పిల్లగాన్ని ఇచ్చి తోలిండ్రు నీకు సంకలేసి అంటే ఆవులేగాని ఇచ్చినట్టు ఇయ్యలేరా ఎల్లుగాని బావా ఎల్లుగాడు అలిగి మొన్న ఒక మాట అన్నందుకు 2 మాటలు అన్నందుకు ఆ పిల్లను నీ చిన్న కోడల్ని తోలి ఎన్నాడు తిట్టిందంట అని అవే మనసులో పెట్టుకొని మా అక్క తాని కొయ్యిండు 6 దినాలు అవుతున్నది వస్తలేడు మళ్ళీ చూస్తలేడు ఫోన్ ఏమన్నా చేసినారా మీ మామ మంచిగా ఉంటాడు అంటనా ఎప్పుడు వస్తాడంటారా నువ్వు చేయలే నువ్వు నాయన తెల్లారు ఎగురమని ఎగురుతారమ్మా మాకు ఈడ నిలబడే యాస్ట్ వస్తుంది కాలు కూర్చుని నేను పోతామా మా అత్తగారింటికి ఒక్క పూట తల్లిగారింటి కాడు ఉండవు ఇవి ఏం బాధ పెట్టుకుంటాయో అవి 2 మా అమ్మగారింటికి పోతాం మా అమ్మగారింటికి పోతాం మా పీకేసుకుంటారు మీరు చేసుకుని బోయి పండుగ ఇడికి వచ్చిన మా అత్తగారింటి కాడ కూడా చేసుకోవాలమ్మా మేము పండుగ నువ్వు బోయి పండుగ చేస్తావు మా బోయి పండుగ వేరే ఉంటది నా బిడ్డ ఇల్లు చూసి షాక్ అవుతావు తమ్ముడా నా బిడ్డ ఇంట్లో కాలు అడుగు పెట్టగానే తలుపులు పుర్రన తెరుచుకుంటాయి లోపలికి పోగానే బర్రన మూసుకుంటాయి బాత్రూమ్ లో కోతి అయితే అదే సబ్బు రుద్దుతుంది అదే తానం చేపిస్తుంది అదే బట్టలు దొరుకుతుంది అదే నెత్తికి షాంపూ పెడుతుంది ఒక మాట అయిను అప్పుడు మా నీ కోడలు పెళ్లి అప్పుడు నిన్ను మీ అక్క చెప్పింది కదా నీకు అప్పుడు నీకు జ్వరం వచ్చి పండిటివి కదా హాస్పిటల్ ఉంటివి కదా నువ్వు రాలేవు కదా ఇప్పుడు నా బిడ్డ ఇంటికి పోతే ఒదికు ఎండి ఒదికు బంగారం నీళ్ళ సుక్క పడితే జారి అట్ట అవునయ్యా నా బిడ్డతానైతే ఎండో దిక్కుంటది బంగారమో దిక్కుంటది ఇత్తడో దిక్కుంటది పుత్తడో దిక్కుంటది పరిమాణమో దిక్కుంటది అమ్మా అవన్నీ ఎందుకు చెప్తున్నావు అమ్మా ఎందుకే కేర్గా నీకే బాత్రూమ్ లేదమ్మా చెట్లులో కోతున్నాం మేము కేర్గా నీకే బాత్రూమ్ లేదమ్మా చెట్లులో కోతున్నాం మేము ఓయ్యా నా బిడ్డ ఏమంటున్నది అంటే అమ్మ బాత్రూమ్ లో పోయి చిన్నపిల్లలు డెడ్డే పెట్టినా అదే ముడిగా అడిగి తోలిస్తుంది ఆసిబేసాన్లు ఉండయి అవే అడుగుతాయి అంటున్నది నా బిడ్డ అయ్యో కొమరమ్మ బిడ్డ కొండమ్మ పేరు వెళ్ళాలి కొండమ్మ గొప్పగా చెప్పుకోవాలి ఎవరి బిడ్డ నాడు చెప్పుకోవాలా కాకి పిల్ల కాకి ముద్దు పంది పిల్ల పందికి ముద్దు ఈయన పిల్ల ఈయనకి ముద్దు కాదు అయ్యా భోగి పండుగ అంటే ఏడ చూడాలన్నా కొమరాకి ఇంటి కాడ చూడాలక అందుకే నేను పొద్దుగా లేచి వచ్చినాక నీ దానికి భోగి పండుగ అంటే ఎట్లుంటే ఆటలు పాటలు కొడుకులు కోడన్లు ఒక్క బిడ్డని ఇచ్చినావు ఎంత దూరం ఇచ్చినావు అంటే అంత దూరం ఇచ్చినావు తమ్ముడు నా తమ్ముడా కనరాని రాజ్యం ఇచ్చిన అరే అరే బా 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 ఆగరాదు
ఏమైంది ఉన్నొక్క బిడ్డని ఇట్లా ఇంటికి తోలుకొచ్చుకుంటే తప్ప నీకు తోలుకొచ్చినాక తప్పనా ఆ. తప్పనా నేను మరి అన్నా నా తప్పని ఇంక మరి ప్రతి దానికి ఓ బిడ్డో బిడ్డ మీద ప్రేమ ఉంటే ఎవరికాన్ని ఏడిపోస్తుంది. ఇంకా ఒక్క బిడ్డే కాబట్టి తోలుకొచ్చుకున్నది బా ప్రపంచంలో బిడ్డ కోడళ్ళని చూస్తేనేమో ఇట్లా లేపి ఇట్లా పోస్తుంది బిడ్డని చూసి ఇక్కడ అబ్బో అబ్బో అతను ఒక్కరిస్తావు ఎందుకే అయిపోలేదు అత్తమ్మ తెల్లారుతాంది ఊకాలే సల్లాలే పని చేయలే కోడళ్ళు మళ్ళీ కూర్చున్నారు లేతలేరని మాట్లాడతావు. కూసున్నా తిడుతుంది, లేసి తిడుతుంది, పంట తిడుతుంది, గట్టిగా తుమ్మొస్తే కూడా ఎందుకే తుమ్మినవో అని అడుగుతుంది, అందుకే తుమ్మినవో అని అడుగుతుంది. అసలు అమ్మా సింగులతోటి ముఖం మీద కొట్టుకుంటూ పోతావు ఆడదానవు అందుకే తుమ్మామంట నిన్నడా నీ ముఖం మీద దుమ్ము ఉంటే తూడ్చినట్టు పోతానా అత్తమ్మ. సారి తీ బొట్టు వేసుకోండి సాకనన్న పోయి బిడ్డ పోయానమ్మా నేను ఏమొచ్చింది ఈ పాపము కొండి నీకు తెలియదు బిడ్డ నువ్వు చాలా లక్ష్యంగల దానివి అదృష్టవంతరాలవే. ఇల్లు చెప్తావా వద్దు బిడ్డ మీ ఇల్లు గురించి మళ్ళీ ఎత్తకే నీకు దండం పెడతా. నీ బిడ్డతో మొత్తం లక్ష్మే విత్తుతుంది కదా. పాయమ్మో బిడ్డ పానంగల్లకు బొట్టు మంచిగా అంటుతుంది అంటారు, నీకు కంటి అంటింది బిడ్డ బొట్టు. అమ్మో పానం లేదా బిడ్డ నువ్వు నాకు మీదికి ఆమె మాటలలోనే నీకు నాకు ఊకే బిడ్డ నువ్వు ఎంత పానం ఉండదు మీరు నువ్వు రావే పిల్ల పిల్ల బొట్టు అందరికి చూపి ఎంత సూపర్ కట్టిన అంటింది తీ అక్క అంటే అంత ప్రాణం బాగు నీ మంచితనం ఉండదు నీ పనితనం ఉండదు కాబట్టి సర్పంచ్ వైతవు ఏం టెన్షన్ పెట్టుకోకు నేనుండ నీకు. ఏం చెప్తున్నా నాగరాజు ముక్కుదురా బిడ్డ అందరూ రాజు మాకు చెప్పులు ఇచ్చినాయి మా చెప్పులు సారబల్లేగాడు నీ కొడుకు పక్క సారున్నాడే మస్తు సారుండు బిడ్డ. కానీ పెద్ద కొడుకు అక్కడ గొర్రకాడిపోయింది బిడ్డ గొర్రకాడిపోయింది మామ మీద పిక్కర్ పిల్లగానికి. తెలుగు ప్రజలందరికీ కొమరక్క కుటుంబం తరపున కొమరక్క టీం తరపున భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. పిచ్చిదానా పోతే కాకపోనా మొన్ననే ముసలి జ్వరం వచ్చి గంతగానం ఏడ్చుకుంటా పోయింది, బుక్కడి తిండి తిననీయకపోతుంది. నాయనకు జ్వరం వచ్చిందన్నా పోకపోతుంది. ప్లీజ్ ఒక 2000 ఉంటే చూడదునా లోపలిగా నా దగ్గర 2000 కాదు కదా రూపాయి కూడా లేదు. అమ్మ పండగ కదమ్మా జర బట్టలు కొనుక్కొని పైసలు ఉంటాయి. లేవు బిడ్డ ఇంట్లో లేవా ఇంట్లో బట్టలు ఎవడేసుకోవాలి. ఏమైందిరా దొడ్డు గిటం కూర్చొనివా అన్నా కొంచెం అర్జెంట్ అన్నా నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందన్న ఇది వలిపోయినట్టుందా. ఏం చేస్తాం నాకు భయం అవుతుందా దవాఖానకు తీసుకుపోదాం రా. అవలేగానే మా అబ్బాయి దవాఖాన తొలగితే మన మీద కేసు అవుతుంది. చిన్న కొడుకు యాక్సిడెంట్ అయింది అక్కడ రోడ్డు మీద మొత్తం రక్తం గారిపోతుంది. ఉరుకురా